హలో గైస్, పైన ఒక కమెంట్ బ్రో అయితే చేశారు రీసెంట్ గా మన యూట్యూబ్ ఛానల్ కి. బ్రో మీరు ఎందుకు ఎదురు ఫోటోలు ఎదురు వీడియోలు పెట్టినా వాటి గురించి వీడియోలు ముందుకు వచ్చి మాట్లాడరు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలాంటి వీడియోలు చేయం బ్రో, ఎప్పటికీ చేయము. ఎందుకంటే ఒక ఎద్దు గురించి తెలిసి తెలియకుండా మాట్లాడేసేది గొప్ప కాదు. ఇంకా ఒకటి రెండు ఎద్దులు కాదు, మన పశువుల పనులు చాలా ఉన్నాయి. అలాంటివి చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి చేసి ఇంకోటి చెప్పిన చాలా మంది హట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా మనం మొదటి నుంచి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పండుగల్లో మనము వీడియోలు ఎంత దూరం వచ్చినా వచ్చి తీస్తూ ఉంటాము. మా ధైర్యాలు అనమాట. ఏ పండుగ చూసుకున్నట్టు 60-70 కిలోమీటర్లు ఈజీగా వస్తుంది. తక్కువలో తక్కువ 40-50 కిలోమీటర్లు పక్కా వస్తాము. విలేజ్ లో అయితే పెట్రోల్ ఛార్జ్ కూడా రాదు రిటర్న్ అయినా కూడా వచ్చి తీస్తూ ఉంటాను. 99% పండుగలన్నీ నేను తీసుకుంటాను 2024 నుంచి జరిగినవి. ఎందుకంటే మనం కంటెంట్ ఇప్పటి నుంచి పాకలాడుతున్నాము. దూరం అని చెప్పేసి ఇగ్నోర్ చేసేదంతా లేదు. పర్సనల్ ప్రాబ్లం వల్ల 1 or 2 మిస్ అయ్యిండే తప్ప ఫస్ట్ నుంచి కూడా పండుగ మీద ఫోకస్ చేసాను. రీసెంట్ గా ఫేస్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మా ఫ్రెండ్ ఛానల్ అయితే ప్రాబ్లం అయింది. అది కూడా అట్లా రాకూడదని చెప్పేసి ఫేస్ ఇంట్రొడ్యూస్ చేసినాను కాబట్టి కొన్ని అయితే ఇంటర్వ్యూస్ చేశాను. వాళ్ళ ఎద్దుల గురించి మాట్లాడాలంటే వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటానే తప్ప కెమెరా ముందుకు వచ్చి వాళ్ళ ఎద్దుల గురించి ఏదంటే అది మాట్లాడడం అయితే నాకు రాదు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలా మంది పండుగ అయిపోయిన తర్వాత HD క్వాలిటీలోనే వీడియోలు ఆడుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా మొన్నటి వరకు ఒక అమ్మాల మెట్ట పండుగ వరకు కూడా పెట్టాను. జూలై 22వ తేదీ నుంచి యూట్యూబర్స్ కి పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఒరిజినల్ ఫైల్స్ అయితే షేర్ చేసుకోవద్దని చెప్పేసి, ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్స్ వస్తున్నాయని చెప్పేసి. అప్పటి నుంచి అయితే చాలా మందికి నేను పెట్టట్లేదు. అంతకుముందు వరకు నేను ఎవరికైతే పెట్టినానో వాళ్ళందరికీ తెలుసు. చాలా మందికి నేనైతే వీడియోస్ అప్పటికప్పుడే పండుగ అయిపోయిన తర్వాత పెడతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నా వీడియోస్ యూట్యూబ్ లో పోస్ట్ చేసి నా లోగో ఎత్తేసి ఇన్స్టాలో వాడుకున్నా కూడా నేను ఎవరిని ఏం మాట్లాడింది లేదు. నేను కూడా బాధపడలేదు. ఛానల్ బ్యాకప్ కోసం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాను తప్ప దాంట్లో కూడా ఏదో సాధించేద్దాం కాదు. కాబట్టి మనం మాట్లాడలేము. అలాంటివి అయితే నేను చేయను. ఏదైనా ఉంటే మనం కంటెంట్ లోనే 2026లో మొత్తం కంటెంటే తెస్తామే తప్ప, ఒకవేళ నాకు టైం ఉండి వాళ్ళ ఇంటికి పోగలిగితే ఇంటర్వ్యూస్ తీసుకుంటానే తప్ప ఎద్దుల గురించి మనం మాట్లాడలేం బ్రో. అందుకే ఫస్ట్ నుంచి కూడా మనం చేయలేదు. తెలిసి తెలియకుండా మాట్లాడేది ఈజీ, బట్ దాని నుంచి చాలా మంది హట్ అవుతారు కాబట్టి మనం అట్లాంటి వీడియోస్ చేయము. కంటెంట్ కోసమే మనం వస్తాము, ఎంత దూరమైన వస్తాము. సో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.